మినిస్టర్ నారా లోకేష్ రోల్ ప్లే చేసిన అమ్మాయి కూడా మనతో ఉంది. తనతో మాట్లాడదాం. ఏ నియోజకవర్గం నుంచి వచ్చావు? అసలు మినిస్టర్ నారా లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ రోల్ ప్లే చేయడం ఎలా అనిపించింది? నేను చిన్మయి శ్రీ. ఐ యామ్ కమింగ్ ఫ్రమ్ తిరుపతి డిస్ట్రిక్ట్. నేను జెడ్పీహెచ్ఎస్ తిరిచాను. ఐఎమ్ ఫ్రమ్ చంద్రగిరి కాన్స్టిట్యుయెన్సీ. యాక్చువల్‌గా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశాను. బట్ నేను హెచ్ఓడిగా ఉండడం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నాకు. నారా లోకేష్ గారి సీట్‌లో నేను కూర్చోవడం అనేది అబ్బా! నాకు రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దట్. యాక్చువల్లీ నేను హెచ్ఓడిగా ఉన్నప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు, రూలింగ్ పార్టీ వాళ్ళు క్వెషన్స్ చేస్తారు. అండ్ నేను దానికి కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ చేశాను. అండ్ తర్వాత నా ఆన్సర్స్ చూసి మన నారా లోకేష్ గారు కూడా ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యూ మా అన్నారు. సో, ఐయామ్ రియల్లీ గ్లాడ్ ఆఫ్ దట్. నాకు ఇక్కడికొచ్చిన తర్వాత చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది. అంటే అసెంబ్లీ ఏంటి? కౌన్సిల్ అంటే ఏంటి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలా ఉండాలి? అండ్ మినిస్టర్స్ ఎలా ఉండాలి? అండ్ స్పీకర్ ఎలా ఎన్నుకుంటారు? అండ్ హోల్ అసెంబ్లీ ఎలా ఉంటుంది అనేసి నాకు ఇక్కడికొచ్చిన తర్వాత చాలా తెలిసింది. అండ్ నేను హెచ్ఆర్‌డీగా ఉండడం నాకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. ఇప్పుడు వాట్ ఈస్ యువర్ అంటే ఫ్యూచర్‌లో ఏమవుదాం అనుకుంటున్నావు? పాలిటిక్స్‌కి వద్దామని ఏదైనా ఆలోచన ఉందా? ఈ పొలిటీషియన్ ఇది అసెంబ్లీ అంతా చూసిన తర్వాత పాలిటిక్స్‌లో ఏదైనా ఇంట్రెస్ట్ రావడం గాని, నేను పొలిటీషియన్ అవ్వాలని ఏదైనా అనిపించిందా? యాక్చువల్‌గా నేను డాక్టర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి ఎయిమ్ అనమాట. ఇక్కడికొచ్చిన తర్వాత కూడా మన నారా లోకేష్ గారు అడిగినట్టు ఎవరేమవుతారో అని అడిగి క్వెషన్ చేశారు. చేసినప్పుడు నేను డాక్టర్ అనే రైజ్ చేశాను. కానీ చీఫ్ మినిస్టర్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇలా చీఫ్ గెస్ట్స్ అంతా మాట్లాడడం వల్ల నాకు ఇక్కడికి అసెంబ్లీకి వచ్చినందువల్ల నాలో లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేది చాలా పెరిగాయి. సో, ఈ డాక్టర్‌తో పాటు మనకి ఎడ్యుకేషన్ సంబంధం లేదు. బట్ ఒక లీడర్‌షిప్ పాలిటిక్స్‌లోకి రావాలంటే మనం హెల్ప్ చేసే కెపాసిటీ మనకుండాలి. సో, ప్రజలందరినీ కూడా మన వాళ్ళే అనుకోని మనం వన్ స్టెప్ ఫార్వర్డ్ చేస్తే ఆటోమేటిక్‌గా మన ఇండియా అనేది డెవలప్ అవుతుంది.